బ్రేకింగ్ న్యూస్ తిరుమలలో కల్తీ నెయ్యి కేసులో మరో 2 రోజుల్లో సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతుంది. సిబిఐ పరిశీలన కోసం అభియోగ పత్రాన్ని పంపించింది. విచారణలో భాగంగా 20 మంది టీటీడీ సిబ్బందిని సిట్ ప్రశ్నించింది. మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత టీటీడీ ఉద్యోగులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రెడ్ దామోదర్, తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి దామోదర్? రత్న, ఏదైతే తిరుమల శ్రీవారి ప్రసాదాలకు గానీ అటు నైవేద్యం కోసం వినియోగించిన నెయ్యి కల్తీ అయిందంటూ గతంలో ఏదైతే విజిలెన్స్ నివేదిక, ఆ తర్వాత రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యం అది వివాదంగా మారడం, అటు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. అటు ఇద్దరు సిబిఐ అధికారులతో పాటు మరో ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ అధికారులు, దీంతో పాటు మైసూరుకు చెందిన ఏదైతే ల్యాబ్ కు సంబంధించి అధికారితో 5 మందితో సిట్ దర్యాప్తు బృందం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కల్తీ జరిగిందని నిర్ధారించారు. బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీలు, అటు ఏదైతే ఉత్తరాదికి చెందిన బోలేబాబా డైరీ, తిరుపతి సమీపంలోని నాయుడుపేటకు చెందిన వైష్ణవి డైరీలు తమిళనాడులోని ఏఆర్ డైరీ కాంట్రాక్ట్ ను అడ్డం పెట్టుకుని ఉత్తరాది నుంచి నెయ్యిని తెచ్చి సరఫరా చేశారు. ఇందుకు గాను ఏఆర్ డైరీ యాజమాన్యానికి కమిషన్ ఇచ్చినట్లు కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో గతంలో మొదటి దెబ్బగా ఏఆర్ డైరీ ఎండి రాజశేఖరన్ తో పాటు బోలేబాబా డైరెక్టర్లు విపిల్ జైన్, పోమిల్ జైన్ తో పాటు వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావడలను అరెస్ట్ చేసి వారిని ఏదైతే కస్టడీలో ప్రస్తుతం వారు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు, వారిని 3 రోజుల పాటు అటు సిట్ కస్టడీలో విచారించిన తర్వాత వారి నుంచి కొన్ని ఆధారాలు సేకరించారు. తర్వాత టీటీడీ ప్రొక్యూర్మెంట్ ఉద్యోగులైన శేఖర్, నాగేంద్రలను విచారణ తర్వాత ఇప్పుడు మరో ఇద్దరిని 24వ తేదీ ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిలో బోలేబాబా డైరీ సీజీఎం హరిమోహన్ తో పాటు బోలేబాబా డైరీకి ఏదైతే సరుకులు సరఫరా చేసే వ్యాపారి ఆశీష్ అగర్వాల్ ను సుమారు 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సిట్ కస్టడీలో తీసుకుని విచారించింది. ఈ నేపథ్యంలో వీరి దగ్గర నుంచి విలువైన సమాచారం కూడా లభ్యమైనట్లు సమాచారం. మొత్తం మీద అడల్ట్రేషన్ జరిగిందని టీటీడీ ఏదైతే సిట్ పూర్తిగా నిర్ధారించిన నేపథ్యంలో సిట్ ముందు జాగ్రత్త చర్యగా లంచాలు తీసుకుని కల్తీ నెయ్యి ట్యాంకర్లను తిరుమలకు అనుమతించామని చెప్పిన టీటీడీ ప్రొక్యూర్మెంట్ ఉద్యోగులను సాక్షులుగా తీసుకుంది. ప్రస్తుతం మొదటి దశలో వీరి సాక్ష్యాలతో ఛార్జ్ షీట్ వేయనున్నది. 2 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ యొక్క వివరాలను ఏదైతే సిబిఐకి జేడీకి పంపించినట్టు సమాచారం. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఏదైతే నెల్లూరులోని ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. గతంలో ఏదైతే తిరుపతి కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇది అవినీతికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ కోర్టులోనే విచారణ జరగాలంటూ సిట్ దర్యాప్తు బృందం ఈ కేసును ఇటు ఏసీబీ కోర్టుకు మార్చుకోగలిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం టీటీడీలోని మరో 20 మంది ఉద్యోగుల యొక్క వివరాలను కూడా తీసుకున్నట్టు సమాచారం. వారిని ఒక దఫా కూడా విచారించింది. ముఖ్యంగా వీరంతా ఏదైతే నెయ్యి కల్తీకి సహకరించారు, ఏదైతే నెయ్యి వచ్చినప్పుడు ల్యాబ్ లో క్లీన్ చిట్ ఇచ్చినట్లు కూడా సమాచారం. వీరితో పాటు కొంతమంది ఉన్నతోద్యోగుల సహకారంతో పాటు కొంతమంది పాలక మండలి సభ్యుల యొక్క ఒత్తిడి వల్లనే కూడా ఈ విధంగా చేశామంటూ కూడా చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద మొదటి దశ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత 2వ దశ ఛార్జ్ షీట్ వేసే లోపుగా మరింత మంది కీలక నిందితులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. వీరిలో అటు ఏదైతే టీటీడీ ఉద్యోగులా, లేకపోతే పాలక మండలి సభ్యులు ఉంటారా, లేకపోతే మరోవైపు ఏదైతే వీరికి సిఫార్సు చేసిన వ్యక్తులు ఉంటారా, వీటన్నిటిని 2వ దఫా ఛార్జ్ షీట్ లో చూపించే అవకాశం ఉంది. అయితే మొదటి దశ ఛార్జ్ షీట్ మాత్రం 2-3 రోజుల్లో వేయనున్నట్టు తెలుస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్. రైట్, ఇక తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం అటు ఏపీలో సంచలనంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇందులో భాగంగా అటు టీటీడీలోని 20 మంది సభ్యులను కూడా సిట్ ప్రశ్నించింది. అయితే వీళ్ళందరికీ సంబంధించి త్వరలోనే వాళ్ళందరినీ అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది.